కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం రథసప్తమి కారణంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద సూర్యనారాయణ స్వామి వారి సూర్య నమస్కారాలు వేడుకగా నిర్వహించారు. అలాగే ఆదివారం కావడం వల్ల భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి పుణ్యక్షేత్రం ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజాము నుంచి వ్రతం టికెట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు మాట్లాడుతూ ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు పంచాయతన పూర్వక తెలిసారని, అందులో శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కూడా ఒక దేవత అని, అటువంటి దేవుని జయంతి మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించినట్టుగా పురాణాలు వేదాలు తెలుపుతున్నాయని, కావున జయంతి రోజున స్వామివారి దేవస్థానంలో సూర్య నమస్కారాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చరణ సన్నిధిలో సత్యనారాయణ స్వామి వారు పంచాయతనంగా ఆవిర్భవించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. పంచాయతన దేవతల్లో ఒకరైనటువంటి సూర్యభగవానుడు ఈరోజు మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించినట్టుగా జయంతిగా మన వేదాలు చెబుతున్నాయి. ఆ కారణం చేత అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శరణ సన్నిధిలో పంచాయతనలో ఒకరైనటువంటి సూర్యభగవానుడి యొక్క సూర్యారాధన, సూర్య జయంతి ఉత్సవం వైభవంగా చేస్తూ ఉంటారు. ఆ కారణంగా సుమారు ఇక్కడ పురోహితులు నలుగురు ఉండి సూర్య నమస్కారాలు చేయడం, అలాగే వేద పండితులు అర్చకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సేవలో ఈరోజు స్వామివారి సన్నిధానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి వారి గోత్రనామాలతోటి ఈ సూర్య నమస్కారాలు జరిపించుకుంటూ ఉంటారు. జై సూర్య భగవాన్ దేవతాభ్యో నమః.